ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, చల్లా శంకర్రావు గారు, అలానే నా తోటి ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజున ఇక్కడికి గ్యాదర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే కనుక, రీసెంట్ గా ఒక 20 days బ్యాక్ మేము కొత్తగా నూతనంగా కూటమి ప్రభుత్వంచే హితకారిణి సమాజ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నన్ను అలాగే మా కమిటీని నియమించడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏమున్నాయి లోపాలు, ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయి, ఎక్కడ రిపేర్ వర్క్ చేయించాలి, ఏ రకంగా డెవలప్ చేయాలి అనే అంశం మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా హాస్టల్ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ నాకు తెలుసు, ఆడవాళ్ళ హాస్టల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వాష్రూమ్స్ క్లీన్లీనెస్. ఈ రెండింటి మీద మేము దృష్టి సాధించాము. వాష్రూమ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఆడవాళ్ళకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావాలన్నా అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారాలు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాష్రూమ్స్ మరి 4 years నుంచి ఇలానే మెయింటైన్ అవుతుంది. మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం జరిగింది అన్నది అయితే మాకు అర్థం కావట్లేదు. కానీ మేము రావగానే మాత్రం ఈ తక్షణమే ఆ బాత్రూమ్స్ ఏవైతే 40 బాత్రూమ్స్ ఉన్నాయండి, 4 కాంప్లెక్సెస్. యాక్చువల్ గా ఇప్పుడు చేయించినా సరే హాస్టల్లో రిపేర్ వర్క్స్ అన్నవి మనం సమ్మర్ హాలిడేస్ లో చేస్తాం. ఎందుకంటే అప్పుడు స్టూడెంట్స్ ఉండరు కాబట్టి ఆ టైంలో మనం ఈ రిపేర్ వర్క్స్ అనేది చేస్తాం. బట్ ఇది కూడా సమ్మర్ లో పెడదాం అనుకున్నాం, కానీ సమ్మర్ కంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 4 months ఉంది. 4 months కూడా ఇంకా ఆడపిల్లలు అయ్యి ఉండి వాళ్ళని అదే వాష్రూమ్స్ యూజ్ చేయించడం అన్నది మాకు మా ట్రస్ట్ వాళ్ళకి కూడా నచ్చలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, 4 నెలలు మళ్ళీ అదే బాత్రూమ్ పెట్టాలి అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనగా మా స్టూడెంట్స్ తో మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ తో ఏం చెప్పామంటే 4 కాంప్లెక్సెస్ ఉన్నాయి. 10 కింద ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక 10 ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 10, పైన ఒక 10, ఇటు పక్క ఒక 10, అలా 4 బ్లాక్స్ ఉన్నాయి. పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 phases కింద ఫస్ట్ 10 days ఒక 10 బాత్రూమ్స్ ఆపి మిగిలిన 30 వాష్రూమ్స్ యూజ్ చేసుకోమని, ఈ 10 రిపేర్ అయిపోయినాక ఇంకో 10, అలాగా 10 రోజులకి ఒక 10 బాత్రూమ్ చొప్పున 40 days లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మేము అనుకొని బోర్డ్ మీటింగ్ లో వేయడం జరిగింది. టెండర్స్ కి పిలవడం జరిగింది. అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు 7,50,000 వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇది ఏంటి, మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్ లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజ్ వాళ్ళు లాక్కున్నారు, ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి, అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్ తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి, హితకారిణి సమాజంలో ఏముంటాయి అన్నది ఒక మాక్సిమం ఒక 10-15 days లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. మా ఒక్క ఉద్దేశం ఏం లేదు, ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ బిజినెస్ చేయట్లేదు. ఈ హాస్టల్ ఎవరు పర్సనల్ కాదు, ఇక్కడ వ్యాపారం చేసేది కూడా ఏమీ లేదు. దీని తాలూకా మేము దాని మీద డిపెండ్ అయ్యేది కూడా ఏం లేదు. కాకపోతే ఎవరు చేసినా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ఈ హాస్టల్ కాలేజీకి సంబంధించిందంటే వీఆర్ సో హ్యాపీ. మేము 7 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మేము కాలేజీకి ప్రభుత్వానికి కట్టుబడి మళ్ళీ ఈ హాస్టల్ వాళ్ళకి ఇచ్చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాదు ఇది హితకారిణి సమాజ్ది అంటే కనుక దీన్ని మరింత వసతులు పెంచి మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము కష్టపడతాము. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మా మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొని హితకారిణి సమాజ్ యొక్క పూర్వవైభవం తీసుకొని వచ్చి ముందుకు తీసుకొని ఎన్ని రకాలుగా డెవలప్ చేయగలమో అన్ని రకాలుగా డెవలప్ చేసి కందుకూరు వీరేశలింగం పంతులు గారు, రాజలక్ష్మమ్మ ఆశయాలను నిలబెట్టడమే ముఖ్య ఇదిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్రెడీ సెకండరీ బోర్డు ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఒక లెటర్ ఫార్వర్డ్ చేసింది. అలానే గతంలో ప్రొసీడింగ్స్ ఏమొచ్చినాయి అంటే రాజమండ్రి కమిషనర్ గారి పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా సర్వే వేయించి మినిమం అసెట్స్ మాత్రం కాలేజ్కి ఇచ్చి మిగిలినవన్నీ కూడా హితకారిణికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఒక ప్రొసీడింగ్ కూడా ఉంది. అది కూడా మన కమిషనర్ గారికి చేసాము. ఆయన వితిన్ 1 week to 10 days లో ఆయన వచ్చి ఇవన్నీ కూడా చూసి మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఒక కమిటీ కింద వేసి సర్వే చేయించి ఎవరిది ఏంటి అన్నది ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఒక 10 to 15 days లో అయిపోతుంది. బట్ ఈ లోపు ఈ 8 lakhs ఖర్చు పెట్టడం అన్నది ఎందుకు అంటే కనుక హితకారిణిలో ఉన్న అమౌంట్ యూజ్ చేస్తున్నాము. యూజువల్ గా సీజీఎఫ్ ఫండింగ్ ద్వారా పేపర్ మిల్ అప్రోచ్ అయ్యాం. వాళ్ళకి ఇంకా ఒక 15 to 20 1 month to 45 days పడుతుంది అన్నది. బట్ ఇప్పుడు ఈ మీరే లోపలికి రండి, బాత్రూమ్ ఉన్న అది చూసి ఇంకా ఏం చేయాలో తెలియక మనం ఇమీడియట్ గా ఇనిషియేట్ చేసుకున్నాం. ఆడిట్ అయ్యిందండి. ప్రస్తుతానికి ఏంటంటే మాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి, కూటమి నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఏదేవైనా సరే తప్పు చేసిన వాళ్ళని వదిలేది లేదు. అలాగని చెప్పి మీరు ఆడిట్లు అవి బయట పెట్టి అల్లరి చేసి హితకారిణి యొక్క ప్రతిష్ట కానీ లేదా పంతులు గారి కాలేజీల యొక్క ప్రతిష్ట కానీ ఏ ఒక్క మనిషి గురించి మీరు బయట పెట్టి పరుగు తీయద్దు. ఏదన్నా సరే అఫీషియల్ గా ప్రొసీడ్ అవుదాం. వన్స్ ఇది తేలిపోయినాక దాని తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని బట్టి తగిన యాక్షన్ తీసుకుందామని మాకు సూచించడం జరిగింది. దాని గురించి మేము ఆడిట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఏమొచ్చింది ఏంటి అన్నది కూడా మేము తొందరలో సరిపోతాయండి. 5 members కి ఒక బాత్రూమ్ చెప్పండి. అవి కూడా ఉన్నాయి సార్. ఫొటోస్ తో పాటు అవన్నీ కూడా తీస్తున్నాము. ఐరన్ కన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఐరన్ కానీ, అలానే మనం వీటి డిగ్రీ కాలేజ్లో చూస్తే, బాయ్స్ డిగ్రీ కాలేజ్ చూస్తే ఒక పెద్ద కాలువ రన్ అయ్యి అందులో కాలేజ్లో పాములు రావడం, బాగా స్టింకింగ్ స్మెల్ రావడం, ఇవన్నీ రావడం. అప్పుడు స్టూడెంట్స్ మనకి కంప్లైంట్ అవ్వడం వల్ల అప్పుడు ఏం చేసామంటే, అప్పుడు ఆల్రెడీ భవానీ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఫండ్స్ తీసుకొచ్చి దాని మీద ఐరన్ తో గడ్డర్స్ వేయించి మొత్తం ఎంఎస్ షీట్ తోని మొత్తం కాలం అంతా కూడా డ్రైన్ ఈ చోటు నుంచి ఆ చోటు సుమారు ఒక 300 meters కవర్ చేసి మొన్న వెళ్ళి చూస్తే చిన్న ఇనుప ముక్క కూడా లేదు అక్కడ. మరి ఆ గడ్డర్స్ ఏవైనాయి, ఆ ఎస్ఎస్ షీట్లు ఏవైనా ఏంటో కూడా తెలియదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఎస్కేవిటి కాలేజ్ కూడా ప్రపోజల్ తీసుకెళ్ళాను ఎమ్మెల్యే గారి దగ్గరికి. అది ఏంటి అంటే కనుక అది బాగా శిథిలావస్థలో ఉంది. యాక్చువల్గా 75 lakhs గతంలో 2020లో నేను ఉన్నప్పుడు 75 lakhs పంతులు గారు ఉన్నప్పుడు ఎలా అయితే కట్టారో సేమ్ అదే నమూనాతో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మొత్తం మరమ్మతుల కోసం సీజీఎఫ్ ఫండింగ్ ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 70 lakhs దాన్ని కేటాయించి మేము వర్క్ స్టార్ట్ చేసాము. గవర్నమెంట్ మారిపోయింది, సేమ్ మళ్ళీ మేము బయటకు వచ్చేయడం జరిగింది. ఆ వర్క్స్ ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ఆ ఫండ్స్ ఏవైనాయి, ఎక్కడికి వెళ్ళినాయి, ఆ వర్క్స్ ఎందుకు ఆగిపోయినా కూడా తెలియదు. బట్ మొన్న వెళ్ళి చూస్తే ఒక్క టాయిలెట్ అంటే ఒక్క టాయిలెట్ కూడా లేదు. సుమారు 160 మంది పిల్లలు ఉన్నారు. అండ్ ఇప్పుడు దాన్ని బయట కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా ఆ రోజు ఎస్టిమేషన్ లో ఉంది. బట్ ఇప్పుడు కాంపౌండ్ వాల్ కూడా లేదు. అంటే పనులు ఏం పూర్తి అవ్వలేదు. ఫండ్స్ ఏమైనాయో తెలియదు, ఎందుకు పనులు అయిపోయినాయో తెలియదు. అవన్నీ కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ గతంలో ఇక్కడ ఎస్కేటి డిగ్రీ కాలేజ్ లోని ఒక బ్లాక్ ఉండింది ఖాళీగా. అప్పుడు నన్నయ్య యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ అవ్వలేదు కాబట్టి ఫీమేల్స్ అందరినీ కూడా ఇక్కడ అద్దెకి తీసుకొని మనం ఆ బ్లాక్ అప్పుడు నన్నయ్య యూనివర్సిటీకి రెంట్కి ఇచ్చాం. ఆ స్టూడెంట్స్ అందరూ ఆ బ్లాక్ లో ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే నన్నయ్య యూనివర్సిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తయారైపోయింది కాబట్టి ఆ బ్లాక్ ఖాళీ అయిపోయింది. సో ఆ 200 మందిని ఆ ఎస్కేవిటి ఇంటర్ కాలేజ్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాము. అండ్ అది ఏదైతే ఉందో సుమారు ఒక 1000 square yards ఉంటుంది. అది ఏదన్నా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కింద కానీ ఫంక్షన్ హాల్ కింద కానీ మారుద్దాం అన్నది ఒక ఆలోచన. అది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేద్దాం అని అన్నారు. ఆ ప్రొసీడింగ్స్ కూడా చూస్తాం.